హాయ్ ఎవ్రీవన్. ఈరోజు తాతయ్యది వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. సో చాలాసార్లు అమ్మమ్మ చెప్తూ ఉండే నా వీడియోస్, నా పిక్స్, తను కొన్ని డ్యాన్స్ చేస్తుండే, చాలా చక్కగా డైలాగ్ చెప్తుండే. సో అవన్నీ క్యాప్చర్ చేయమని చెప్తుండే. బట్ నా దగ్గర మొబైల్ అస్సలు, నేను డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీ ఫస్ట్ ఇయర్లో నా స్కాలర్షిప్తో తీసుకున్నాను అనమాట. అది కూడా వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను మొబైల్ అడగలేదు. సో అప్పుడు ఇంకా ప్రాజెక్ట్స్, సెమినార్స్ అవన్నీ ఉండడం వల్ల తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా దట్టు నా స్కాలర్షిప్ వచ్చినాకనే తీసుకున్నాను. అది చాలా చిన్న మొబైల్, అసలు దాంట్లో మెమొరీ కూడా లేకుండే. సో అలా నేను క్యాప్చర్ చేయడానికి చాలా మెమొరీస్ ఉండే. బట్ నేను అవి క్యాప్చర్ చేయలేకపోయాను. తను బతుకమ్మ ఆడినవి, బతుకమ్మ పిక్స్, బోనాలు ఎక్కున్నవి, కొన్నిసార్లు డ్యాన్స్ చేస్తుండే, డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్తుండే. సాంగ్స్ అయితే చాలా బాగా పాడేది. సో అవన్నీ తీయమనింది. బట్ నేను అవన్నీ తీయడానికి నా దగ్గర మొబైల్ సరిగ్గా లేకపోవడం వల్ల తీయలేదన్నమాట. సో అలా అవ్వకూడదు అని చెప్పేసి తాతది వీడియో చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ తాతది ఎలా మ్యారేజ్ వీడియో ఫస్ట్ చేశాను. సో అప్పుడు తను ఎలా స్ట్రగుల్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాడు, తన లైఫ్ ఎలా లీడ్ చేశాడు, ఫెయిల్యూర్స్ ఏంటి, అవన్నిటి గురించి ఒక కంప్లీట్ వీడియో చేశాను అనమాట. సో తొందరలోనే దాన్ని కూడా అప్లోడ్ చేయబోతున్నాను. సో మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటూ ఈ వీడియో పొందట్లేదు. అండ్ ఇప్పటికి కూడా చాలా లాగ్ అయిపోయాయి వీడియోస్. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను మేబీ. అండ్ ఇంకేంటంటే, అమ్మమ్మకి యాక్చువల్గా ఈ మ్యారేజ్ స్టోరీలో అమ్మమ్మకి అంతగా ఇంట్రెస్ట్ లేదంట మ్యారేజ్ చేసుకోవడం. అంటే నట్టు వీళ్ళని చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి చెప్పిందనమాట పర్సనల్గా. అప్పుడు నేను అడిగినాను. సో ఎందుకంటే వీళ్ళది కొంచెం పూర్ ఫ్యామిలీ, వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. అప్పుడు ఈ ఊర్లో మొత్తంలో వాళ్ళే రిచ్ ఫ్యామిలీ అనమాట. సో వీళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. అండ్ కొంచెం ఎడ్యుకేటెడ్ అంటే 10th వరకు చదువుకున్నాడు తాతయ్య. సో అప్పట్లో అది చాలా గ్రేట్ అనమాట. సో అమ్మమ్మ ఏంటంటే ఇంకా మంచి జాబ్ ఉన్న వాళ్ళని చేసుకోవాలని చెప్పేసి అనుకుంది. డాక్టర్, అట్లా టీచర్, అలాంటి సంబంధాలు వచ్చినప్పటికీ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే చాలా ప్రిప్లాన్డ్గా చెప్పులు, చీపురు గట్టలు పట్టుకొని వాళ్ళని వెళ్ళి భయపట్టించి ఆ మ్యారేజ్ క్యాన్సిల్ చేయించి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో కొంచెం బాగా అంటే బాండింగ్ ఉంటుంది కదా. సో దాంట్లో వీళ్ళు పక్కన వాళ్ళందరూ మీ బావనే కదా అని ఫీలింగ్స్ క్రియేట్ చేయడము. అండ్ మీ దగ్గరలో ఉంటే మీ మమ్మీ మంచిగా దగ్గరే ఉంటుంది కదా, చూసుకోవడానికి వీలుగా ఉంటుంది, అండ్ మీ బావనే కాబట్టి బాగా చూసుకుంటారు, ఇలాంటివన్నీ చెప్పి కూడా మ్యారేజ్కి ఫిక్స్ చేయించారు. సో అప్పట్లో అమ్మమ్మకి కొంచెం ఏంటంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని చేసుకోవాలనేసి ఉండేది అని చెప్పింది అనమాట. సో ఆ డాక్టర్ సంబంధం ఏదైతే ఉందో అది చేసుకున్నాము అనుకుందంట. బట్ తాతయ్య వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిసి ఆ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసేసారు. సో అలాగే అండ్ అమ్మమ్మ కూడా కొంచెం లైట్గా 20% అట్లా 30% ఫీలింగ్ ఉండేది అనేసి అయితే చెప్పింది ఒకసారి నేను అడిగినప్పుడు. సో అలా మ్యారేజ్కి ఒప్పుకుందనమాట. సో దగ్గరలో ఉంటాము, బావనే కదా అని చెప్పేసి. సో అలా మ్యారేజ్ అయితే జరిగిపోయింది. ఆ వీడియో తొందరలోనే నేను అప్లోడ్ చేస్తాను. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.